సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. ఎంఐఎంకి భయపడే సెప్టెంబర్ 17న వేడుకలు చేయడం లేదు అంటున్నారు. తెలంగాణ విమోచనం కోసం కమ్యూనిస్టులేవి పోరాడలేదు అంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వము అధికారికంగా నిర్వహిస్తుంది. దీని మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు మనతో పాటు మాట్లాడేందుకు. ఎలా చూస్తారు ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు కదా, ఎవరు రాబోతున్నారు, ఏంటి, ఎలా కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళబోతున్నారు? ఇప్పుడు మూడోసారి ఈసారి జరుగుతుంది, 3వ సంవత్సరం. ఇది హైదరాబాద్లో నియంత్రణతో విముక్తి పోరాటం ఇది. కాబట్టి హైదరాబాద్ లిబరేషన్ డే అంటాం. ఈ లిబరేషన్ డే కూడా జరుపుకోవాలంటే సిగ్గుపడుతున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు సిగ్గుపడాలి. ఈరోజు ప్రజలు ఆకాంక్ష ఉన్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మీకు 25 సంవత్సరాల క్రితం తీసుకొచ్చినటువంటి ఇది ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్వతహాగా చేస్తుంది. ఇది మీరు ఎందుకు చేయరు? ఎంఐఎం భయపడి చేయరు. ఈరోజు మీరు ఎందుకు చేయట్లేదంటే కేసీఆర్ గారు ఎలక్షన్తో మాట్లాడారు. వారు మీకు చేతగాని ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని రకరకాల మాట్లాడినటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి ఎందుకు ఎగరేయలేకపోయారు జెండా? వారి కార్యాలయం జెండా ఎగరేస్తారు కానీ సెక్రటరియట్ జెండా ఎగలేరా? ఇప్పుడు అదేదో పేరు పెట్టారు ఇంటిగ్రేషన్. ఇప్పుడు వీలో ప్రజాపాలన దినం అని కాంగ్రెస్ కేవలం మజ్లిస్ పార్టీకి భయపడి, ఎందుకంటే వాళ్ళ రజాకర్ల ఒక సంబంధించినటువంటి కాసిం రజీకి సంబంధించినటువంటి వారసులు కాబట్టి వాళ్ళకు భయపడి ఈ రెండు పార్టీలు చేయట్లేదు. మీరు ఎవరు భయపడేది లేదు. హైదరాబాద్ ప్రజలకు సంబంధించిన తెలంగాణ ప్రజల వాళ్ళ ఆకాంక్షల్ని గుర్తించి, త్యాగాల్ని గుర్తించి, ఆ త్యాగాల విషయంలో ఈరోజు బలిదానం చేసినటువంటి అనేక మందిని ఈరోజు స్మరించి 17 సెప్టెంబర్ నాడు పెరేడ్ గ్రౌండ్లో మీ జెండా ఎగరేస్తున్నాం. ఎప్పుడైతే కర్ణాటక జరుపుతున్నదో మీ కాంగ్రెస్ ప్రభుత్వం కదా, మహారాష్ట్ర మీ కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పుడు జరిపింది కదా. మీరు మిగతా రాష్ట్రాల్లో జరిపినప్పుడు ఇక్కడ జరపడానికి ఏంది? అధికారికంగా విమోచన లేదు. మేము అడిగేది విమోచన అనకండి, ఏదో పేరు చెప్పండి, అధికారికంగా చెప్పండి. సరే, గత సంవత్సరం ఏదో ప్రజలు ఎక్కడ మమ్మల్ని అంటారో అని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేము కూడా ప్రజాపాలన దినం చెప్పుకున్నారు. అది ప్రజాపాలన దినం నిజాంకి సంబంధం లేదు, ప్రజాపాలన దినం ఈ యొక్క త్యాగాలకు సంబంధం లేదు. ఈసారి అది కూడా లేదు. ఈసారి ఒక్క ముచ్చట చెప్పట్లేదు దాని గురించి తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ఇది ముమ్మాటికి విమోచన, ముమ్మాటికి ఇది లిబరేషన్, హైదరాబాద్ లిబరేషన్ డే. తెలంగాణ ప్రజల్లో గుండెల్లో అది రగులుతూ ఉంది. ఈరోజు కూడా నిజాం నియంత్రణ ఏ విధంగా చేశారు ఆ కథలు వింటూ ఉంటే, ఆ గ్రామాలకు మేము వెళ్తూ ఉంటే అక్కడ చెప్తున్నటువంటి గాథలు ఏతున్నాయో బతికిన వాళ్ళు చెప్తున్నారు. ఆ రోజులో వాళ్ళ పిల్లలు చెప్తా ఉన్నారు మనకు ఎంత అంటే భయపడి ఆ రోజు జీవించినటువంటి ఒక ప్రాంతంలో ఈరోజు భారతదేశం ప్రాంతమే స్వేచ్ఛ గాలిని మనం పీలుస్తున్నామంటే సర్దార్ పటేల్ గారి యొక్క పోలీస్ యాక్షన్, సర్దార్ పటేల్ గారు. కాబట్టి ఈరోజు విమోచనం. కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా వారు భారతదేశంలో భాగంగానే పోరాడలే. వాళ్ళు కేవలం భూమి కోసం పోరాడిన వాళ్ళు భూమి జమీందారులకు వ్యతిరేకంగానే వాళ్ళ కోసం పోరాడినటువంటి కథలే ఉన్నాయి కానీ చేయలేదు. ఇది ముమ్మాటికి సెప్టెంబర్ 17 అనేది విమోచన దినోత్సవమే. గత బీఆర్ఎస్ కావచ్చు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మజ్లిస్ పార్టీకి భయపడే అధికారికంగా ఉత్సవాలను చేయడం లేదంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.